36వ సర్గము. శ్రీరాముడు వనవాసమును సుఖముగా గడపుటకై ఆయన వెంట పరివారమును పదార్థములను పంపుమని దశరథుడు సుమంత్రుని ఆదేశించుట. అందులకు కైకేయి అభ్యంతరము చెప్పుట. వృద్ధమంత్రి సిద్ధార్థుడు కైకేయికి హితము పలుకుట. సుమంత్రుడు నయాన భయాన ఎంతగా చెప్పినను కైకేయి మారు పల్కనందున దశరథుడు తన ప్రతిజ్ఞకు వరముల పరిణామములకు మిక్కిలి వగచుచు నిట్టూర్చుచు కంట తడిబెట్టిన సుమంత్రునితో మరల ఇట్లు పలికెను. ఓ సుమంత్రా, రత్నములతో సుసంపన్నమైన చతురంగబలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము. మరియు ఆసెనలతోగూడ నర్తకిమణులను, చతురోక్తులు పలుకువారిని, మిగుల సంపన్నులైన వ్యాపారులను వినోదార్థమై పంపించుము. శ్రీరామునకు తోడుగానండుటకును మల్లయుద్ధ ప్రదర్శనాదులతో ఆయనకు ఆహ్లాదమును గూర్చుటకును తగనవారికి పలు విధములైన సువర్ణములను, రత్నములను, వస్త్రాదులను బహుకరించి వారిని ఆసేనల వెనుక నడిపింపుము. ముఖ్యములైన ఆయుధములను, నగరవాసులను, ఆహార పదార్థములతో గూడిన బండ్లను, అడవులలో మార్గములను జూపునట్టి ఆటవికులను శ్రీరామునకు తోడుగా పంపుము. శ్రీరాముడు అడవులలో క్రూరమృగములను, ఏనుగులను వేటాడుచు అచట లభించడి తేనెలను ద్రాగుచు, వివిధ నదీ ప్రవాహములను దర్శించుచు, రాజ్యసుఖములను గూర్చి అచట తలంపడు. నిర్జనారణ్యములలో నివసించెడి రామునకే ఎద్దులపైనను, ఒంటెలు మున్నగువానిపైనను నా ధనధాన్యములను పంపుము. అట్లునచ్చినచో వనవాసకాలమున శ్రీరాముడు ఆయా పుణ్యస్థలములయందు యజ్ఞములను ఆచరించుచు, ఋత్విజులు మున్నగువారికి యజ్ఞదక్షిణలను ఇచ్చుచు, ఋషులను సేవించుచు అచట సుఖముగానుండగలడు. మిగుల బాహుబలముగల భరతుడు ఈ అయోధ్యను పాలింపగలడు. శుభలక్షణ సంపన్నుడైన శ్రీరామునకు సమస్త పదార్థములను సమకూర్పుడు. దశరథుడు ఇట్లు పలుకగా కైకేయికి భయము పట్టుకొనెను. ఆమె ముఖము వెలవెలబోయెను, గొంతు పెగలదాయెను. అప్పుడా కైకేయి విచారగ్రస్తురాలే భయముతో వాడిపోయిన ముఖముతో రాజునకు ఎదురుగా నిలిచి ఇట్లు మాట్లాడెను. ఓ మహాసాధు, ఇతరులు మద్యమును పూర్తిగా త్రాగివేసిన పిమ్మట శూన్యమయున్న సురాపాత్రవలే అనుభవింపదగిన వస్తువులు ఏమీయూ లేకుండా నిర్జనమైన రాజ్యము భరతునకు అక్కరలేదు అని కన్నులు పెద్దవిగా చేసి సిగ్గు విడిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుచున్న కైకేయితో దశరథ మహారాజు ఇట్లు పలికెను. ఓసి దుర్మార్గురాల, నీవు శ్రీరాముని వనవాస కార్యభారమును నాపై మోపి ఆ భారమును నేను మోయిచుండగా నన్ను నీ మాటల ఈటెలతో ఇట్లు ఎందుకు పొడుచున్నావు? నీచురాలా, నీవు ఇప్పుడు చేయుచున్న ప్రతిబంధక విషయమును ఓ కైకా, నీవు వరములను కోరునప్పుడు శ్రీరాముని వనములకు పంపెడి సమయమున అతని వెంట సైన్యములను గాని ఆహార పదార్థాదులను గాని పంపకూడదు అను నిబంధనలను విధింపలేదుగదా. ఇప్పుడు ఏలా అడ్డు చెప్పుచున్నావు? వరములను అడుగునప్పుడే ఏల ప్రస్తావింపలేదు? వరాంగనయైన వరములను కోరిన ఆ కైకేయి క్రోధముతో దశరథుడు పలికిన మాటలను విని తన పన్నాగమును దెబ్బతీయుచున్నాడని భావించెను. వెంటనే ఆమె ఇబ్బడి ముబ్బడి కోపముతో ఆయనతో ఇట్లు పలికెను. అయ్యా, నీ వంశమువాడైన సగరుడు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజుని దేశము నుండి వెడలగొట్టెను. అట్లే ఇతనిని వనవాసమునకు పంపుటయుచితమే. కైకా ఇట్లు పలుకగా దశరథ మహారాజు ఛీ అని ఆమెను చీదరించుకొనెను. అచటనున్న జనులందరూ సిగ్గుతో తలవంచుకొనిరి. అంతమంది ఎదుట ఇట్టి చీదరింపులకు గురియైనప్పటికిని ఆమెకు చీమ కుట్టినట్లైనను లేకుండెను. ఆ సమయమున సిద్ధార్థుడు అను ఒక వృద్ధమంత్రి అచట ఉండెను. అతడు కపటమెరుగనివాడు, రాజమన్ననలను చూరగొన్నవాడు. ఆ వృద్ధ సచివుడు కైకేయితో ఇట్లనెను. అసమంజుడు వీధులలో ఆడుకొనుచున్న బాలురను తీసుకొని వెళ్లి వారిని సరయునది జలములో ముంచుచుండెడివాడు. అప్పుడు వారు ఉక్కిరిబిక్కిరే ఊపిరాడక గెలగలలాడుచుండగా చూచి ఆ దుర్మతి ఆనందించుచుండెడివాడు. ఆ అసమంజుని ఆగడములను చూచి క్రుద్ధులైన పౌరులందరూ సగరునికడకు వెళ్లి రాష్ట్ర ప్రజలను కాపాడునట్టి, ఓ రాజా, అసమంజుడు పెట్టెడి బాధలకు మేము తట్టుకొనలేకున్నాము. కనుక అసమంజుడుగాని మేముగాని ఎవరో ఒకరమే ఈ నగరమున ఉండవలెను. తెల్పుము అని విన్నవించుకొనిరి. అంతటా ఆ రాజు మీ భయమునకు కారణమేమి అని ఎడుగగా ఆ ప్రజలు ఆయనతోనిట్లనిరి. ప్రభూ,
మతి తప్పిన ఈ అసమంజుడు వీధులలో ఆడుకొనుచున్న మా కుమారులను బాలురను తీసుకుని వెళ్లి మూర్ఖత్వముతో సరయు నదిలో ముంచుచూ వెకిలిగా ఆనందించుచున్నాడు. అంతటా ఆ మహారాజు ఆ ప్రజల మరలను ఆలకించి వారికి ప్రియమును గూర్పదలచినవాడే ప్రజాకంటకుడు దుష్టుడైన తన పుత్రుని త్యజించెను. అసమంజుని అతని భార్యతో కట్టుబట్టలతో వెంటనే రథముపై నెక్కించి జీవితాంతము దేశము నుండి బహిష్కరింపుడు అని సగరుడు తన సేవకులను ఆదేశించెను. ఆ అసమంజుడు ఒక పాపాత్మునివలె గుణపమును గంపను చేతబట్టి నలుదెసల దిరుగుచు కందములములకై కొండలలోనూ కోనలలోనూ త్రవ్వసాగెను. ధార్మికుడైన సగరుడు ఈ విధముగా దుష్టుడైన ఆ అసమంజుని వనములకు పంపివైచెను. అదియుక్తమే. కాని శ్రీరాముని అడవులకు పంపుటకు అతడు చేసిన పాపమేమి? ఎంతగా వెదికి చూచినను శ్రీరామునిలో ఒక్క చిన్న దోషము గూడా కనబడదు. ఆ చంద్రునిలో ఒక చిన్న మచ్చేయనను కలదేమోగాని ఈ శ్రీరామచంద్రుని జీవితములో మాత్రము ఇసుమంతయును లోపము లేదు. ఓ దేవి, నిజముగా శ్రీరామునిలో ఏదైనొక దోషము నీకు కనబడినచో దానిని ఇప్పుడే చెప్పుము. వెంటనే ఆయనను అడవులకు పంపుదము. నిరంతరము సన్మార్గమున ప్రవర్తించు శిష్టుని, ఉత్తమ పురుషుని దేశబహిష్కృతునిగా వించుట ధర్మవిరుద్ధము. అది ఒక మహాపచారము. అట్టి అపచారమునకు ఒడిగట్టినవాడు అతడు ఇంద్రుడైనను సరే అతని వైభవము బుగ్గిపాలుగాక తప్పదు. ఓ దేవి, శ్రీరాముని విషయమున ఇంతవరకును నీవు చేసిన నిర్వాకము చాలును. ఆయన పట్టాభిషేకమునకు విఘాతమును కలిగింపవలదు. లోకాపవాదము నుండి అయినను నిన్ను నీవు రక్షించుకొనుట మంచిది గదా. శోకముతో కృంగిపోయి దిగాలుగా పడియున్న దశరథ మహారాజు మంత్రియగు సిద్ధార్థుని మాటలను విని దీనమైన స్వరమున కైకేయితో ఇట్లు పలికెను. ఓ దుర్మార్గురాలా, ఈ సిద్ధార్థుని పలుకులు నీకు రుచించుటలేదా? నాకును నీకును ఏది హితమో తెలుసుకొనలేకున్నావా? సత్పురుషుల మార్గమును వీడి పెడదారినబడి దుష్కృత్యములకు పాల్పడుచున్నావు. రాజ్యాధికారమును సుఖసంపదలను విడనాడి నేనును నేడే శ్రీరామునితో అడవులకు వెళ్ళెదను. ఇక నీవును నీ భరతుడును ఈ రాజ్యమును మీ ఇష్టము వచ్చినట్లుగా మీరు కోరినంత కాలము హాయిగా ఏలుకొనుడు. వాల్మీకమహర్షివిరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 36వ సర్గము సమాప్తము.